మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. రోమపత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట నేను చదువుతాను. నాతో కలిసి మీరు చదవండి. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు కూడా సిగ్గుపడడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది రోగులు దేవుని యందు విశ్వాసం ఉంచి స్వస్థత పొందుకున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచి బాగుపడిన వారు అనేక మంది ఉన్నారు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడుతూ ఉంటాయి. కనుక ఎవరైతే ఇంకా దేవుని యందు విశ్వాసం లేకుండా ఉన్నారో వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఒక మంచి వ్యక్తులుగా మీరు ఉండగలుగుతూ ఉంటారు. కనుక విశ్వాసం ఏం చేస్తుందంటే, విశ్వాసం అయితే మన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అనేక సంవత్సరాలతో బాధపడుతున్న వారు దేవుని యందు విశ్వాసం ఉంచితే వారు బాగుపడ్డారు. అదే రీతిలో నీ కష్టాలు సమస్యలతో నువ్వు ఎన్నాళ్ళ నుంచి బాధపడుతున్నావో ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రియ దేవుని బిడ దేవుడు నీ సమస్యల్ని విడుదల చేస్తూ ఉంటారు. కనుక విశ్వాసం ఉంచడం వల్ల మనం దేవునికి ఇష్టడిగా ఉంటాము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యమని కూడా దేవుని వాక్యం చెలవిస్తుంది. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కనుక అటువంటి విశ్వాసం దేవుని యందు ఉంచు. దేవుడిని సిగ్గుపరిచేవాడు ఏమాత్రమును కాడు. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.